సో ఇప్పుడు మనం ఉన్న లొకేషన్లో కూడా మరి కాసేపట్లోనే టీం రాబోతోంది. వచ్చిన తర్వాత ఇది కరెక్ట్గా ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, నేత్రావతి నది ఒడ్డు మీద ఉన్న లొకేషన్ ఇది. అదిగో లొకేషన్ మొత్తాన్ని మీరు ఇక్కడ నుంచి చూడండి. కరెక్ట్గా నేత్రావతి నది, అదిగో నది ఒడ్డు మీదే మీకు ఇక్కడ చెట్లు, ఆ చెట్లు పక్కనే మనకి ఈ లొకేషన్ చూపించాడు అతను. సో పక్కనే బ్రిడ్జ్ ఉంది. సో దీని పక్కన మరి కాసేపట్లో, ఎందుకంటే అతను పదే పదే అంటున్నది ఏంటంటే, ఇంతమందిని చంపి నేత్రావతి నది ఒడ్డు మీదే పూడ్చిపెట్టాము మేము, కొంతమందిని కాల్చివేసాము, కొంతమందిని పూడ్చిపెట్టాము అనేది అతను చెప్తున్నమాట. సో ఈ లొకేషన్లో అతను చెప్పింది నిజమేనా కాదా అనేది ఇవాళ క్లారిటీ రాబోతుంది. ఒక మిస్టరీ వీడబోతోంది. ఇప్పటివరకు 5 లొకేషన్స్లో ఏమీ దొరకలేదు కాబట్టి 6వ లొకేషన్లో పురి దొరకటం, ఇవాళ తవ్వబోయే ఈ లొకేషన్స్లో ఇంకేం దొరుకుతాయనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని మిస్టరీ కూడా వీడిపోబోతోంది ఇవాళతో. అతను చెప్పింది నిజమా అబద్ధమా, ధర్మస్థల క్షేత్రంపై వస్తున్న ఆరోపణలు నిజమా అబద్ధమా, ఇవన్నీ కూడా క్లారిటీ రాబోతున్నాయి. సరే, ఇక్కడంటే వీళ్ళని పూడ్చిపెట్టలేదు, దొరకలేదు అనుకుందాం. మరి సౌజన్యని ఎవరు చంపారు, ఎవరు అత్యాచారం చేశారు? పద్మినిని ఎవరు చంపారు, ఎవరు అత్యాచారం చేశారు? పద్మిని అనే టీచర్, ఆవిడికి ప్రమోషన్ రాలేదని ప్రశ్నించినందుకు ఆమెని దారుణంగా హింసించి 56 రోజుల పాటు, ఆ తర్వాత ఆమెని అత్యాచారం చేసి చంపి ఈ పక్కనే చెట్ల మధ్యలో ఆమె డెడ్ బాడీ పడేశారు 1986లో.